ప్రార్థన వాయిస్ ప్రార్థన. అందరికీ మా శుభములు. ప్రార్థన చేసుకున్నాం, మోకరించండి. ప్రార్థన చేసుకున్నాం, మోకరించండి. తండ్రి దేవా, మీ గణాలని పాత్రలకి తోటల పెద్దగా కృతజ్ఞత చెల్లించుకున్నాం. మీకు బట్టి వీడియోస్లో 5వ దినంలోకి మాకు ఇచ్చిన ప్రవేశంపై మీ గణాలు, ఇంతవరకు పాటలతో మీరు మహించుకుంటూ వచ్చే గణాలు, తీసుకొచ్చిన ప్రతి వీటిని బట్టి మీ గణాలు. మరి రావాల్సిన వాళ్ళు కూడా ఇంత మార్పుల నుండి నడిపించండి, ప్రారంభించండి, కృప అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ మీ సహాయం, మీ సన్నిధి సంచారం ఆవర్తించండి. అద్భుతాలు చేతగాని ప్రభావ నన్ను మీ కనిపించండి. మీ పరలోకం నుంచి మీ మాటలు అందించండి. ఏ బిడ్డ ఖాళీగా వెళ్లకుండా ప్రతి ఒక్కరిలో మీ రక్షణ కార్యం, శిలువ కార్యం, పరిశుద్ధాత్మ కార్యం జరుగునట్టుగా మీరు సిద్ధపరచండి. ఏదో చేసామంటే కాదు, కానీ మీ ప్రత్యక్ష మీ మహిమను మేము అందరం చూడగలిగినట్టుగా అటు సమయం సిద్ధపరచండి. మాకు కాదు, మాకు 10 మీ కృపాశక్తులకి మీ నామానికి మహిమ తెచ్చుకుంటుందండి. కనబడి అపకాల శక్తులని మీ నామలో మాకు ఇచ్చిన అధికారం బట్టి గర్దిస్తూ బంధిస్తూ మీ కలవరక్తం పోషణ కలిగి నన్ను మమ్మల్ని మీ మందిరాన్ని అంతటిని తీసుకొచ్చుకుంటూ మీకు మహిమ చెల్లిస్తూ రక్తంగా తెచ్చుకుంటూ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామలోనే స్తుతించి ప్రార్థించి అతని మొదటి మారి పెడుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఎన్నో దినం ఈ దినం మనకి ఎన్నో దినం చెప్పాలి. 5వ దినం. ఎన్ని పాఠాలు అయిపోయినాయి? 4 పాఠాలు అయిపోయినాయి. మరి 4 పాఠాల పేరు చెప్పగలరా? చెప్పండి. చెప్పాలంటే లెసన్స్ రేపు ఎగ్జామ్లో మేము ఇస్తాం. అందుకని పాఠాల పేర్లు కూడా మీరు ప్రతి పాఠం పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొదటి పాఠం ఏముంది? యేసు 2 పట్టణాలని దర్శించాడు. 2 యేసు అద్భుతములు చేశాడు. యేసు కొండపైన రూపాంతరం పొందుతూ వచ్చాడు. నిన్న దినం యేసు సేవ, ప్రేమ, ఆయన లోకానికి వచ్చి మనం ఎంత ప్రేమించి మరి ఎటువంటి సేవ మన మధ్య చేశాడో మనం ఇంటూ వచ్చాం శిలువ. ఈ దినము యేసు పరలోకంలో ధనమును సమకూర్చు అనట. నిన్న కంటక వాక్యం విన్నారు కదా. దేవుని కంటక వాక్యం చెప్పాలి. సంతోషించక అని సంతోషించడం. నిజంగా ఈ లోకంలో మనకున్న ఏదైనా మంచి మార్కులు బట్టి కానీ, లేకపోతే మనకున్న అమ్మ నాన్న ఇచ్చిన వెహికల్స్ని బట్టి కానీ, మనకిచ్చిన వేటిని బట్టి కూడా మనం సంతోషించకూడదు. అయితే ఎక్కడ ఉండాలి? మన పేరు పరలోకంలో ఉందని మనము సంతోషించాలి. ఆ పరలోకంలో మన పేరు ఉండాలంటే యేసు ప్రభువు మన రక్షకుడు అంగీకరించాలి కదా. అంగీకరించాలి కదా. ఎంతో ప్రేమతో, ప్రయాసతో, ప్రేమతో వివిఎస్ని ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరు కూడా ఖాళీలో వెళ్ళదు. ఎందుకంటే ఇది చాలా చాలా విలువైన సమయం అన్నమాట. కనుక ప్రతి పని కూడా యేసు ప్రభువు సొంత రక్షకుడుగా అంగీకరించినట్టుగా అటు హృదయాలు వాళ్ళందరూ కూడా సిద్ధపరచాలని ప్రభు పేరు అడుగుతున్నాను. కనుక జ్ఞాపకం చేసుకున్నాం. యేసు పరలోకంలో ధర్మ సమకూర్చుకున్నాం. అంటే పరలోకంలో ధనం ఎలా సమకూర్చుకున్నాం? ఆ లోకంలో అయితే మనకి బ్యాంకులు లేకపోతే ఎన్నో బీరువాలు ఉంటాయి కదా. ఎప్పుడైతే యేసు ప్రభువుని ఇస్తావో అప్పుడు ఏమంటావు? నువ్వు పరలోకంలో నీ ధనాన్ని సమకూర్చుకుంటావు అన్నమాట. చూడండి, లోకాసు వార్త 12వ అధ్యాయం. సేవకుడు అక్కడికి వచ్చాడు. 12వ అధ్యాయం అక్కడ కొంచెం భూమిలో 13వ అందరు పేజీ నెంబర్ 64. అందరూ బైబుల్ తీయాలి, చదవాలి. నేనే చదువుతాను. ఆ జన సమూహం వినపడుతున్నా వినపడిపోతే చెప్పండి. కొంచెం పెద్దగా మాట్లాడాలి. అక్కడ మైక్ సౌండ్ వినపడాలి, వినగలగాలి. అక్కడ పంపించినప్పుడు ఆ జన సమూహంలో ఒక్కడు బోధకుడా హిందుత్వంలో నాకు పాలు పంచి పెట్టవాలని నా సహోదరుడు చెప్పమని ఆయన అడుగుతా. బోధిస్తుండగా జనసమూహంలో ఒకటి వచ్చాడు. వచ్చేమన్నాడు? నాకు హిందుత్వం అంటే నాకు కూడా అతని ఆస్తిలో, అతను ఉన్న దాంట్లో నాకు కూడా భాగమని అడుగుతున్నప్పుడు చూడండి ఏం చెప్తున్నాడు? తను పోయి మీ మీద తీర్పులుగానైనా పంచిపెట్టువానికైనా నన్ను ఎవరు నియమించినది అతనితో చెప్పాను.
మరి ఆయన వారితో ఏ విధమైన లోపములకు ఎడమీయక, అంటే దగ్గరగా లోపత్వానికి మీరు దగ్గర పోదు. లోపత్వం అంటే పాపంతో కూడిందనమాట. అంటే లోపత్వం అంటే ఏంటంటే మన కారణాన్ని ఆశించటము, ఇతర దాన్ని కోరుకోవటము, అదే లోపత్వం అన్నమాట. ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చిన దాంట్లో, మనకున్న దాంట్లో మనం వృద్ధి పడాలి. అంతేకాని మనకు లేని దాన్ని మనం ఆశించి మన కారణాన్ని మనం కోరుకొని దానివల్ల లోపత్వం కలిగి ఆ పాపాన్ని మనము చోదించే వారంగా ఎప్పుడు ఉండకూడదు. మన అమ్మ నాన్న మనకి ఇచ్చిన దాంట్లో దేంట్లోనైనా, లేదా మనకిచ్చిన స్కూల్లో, కాలేజీలో, స్కూల్లో ఇచ్చిన మార్కులు బట్టి మనం సంతోషించాలి. కానీ వాళ్ళకి అంతున్నాయి, వీడికి ఇంతున్నాయి, అది నాకు లేదు, ఇది నాకు లేదని వెసలు పడి, మచ్చలు పడి ఆ లోపత్వం కలిగి ఉండటం వల్ల మన ఆత్మీయంగా కూడా నష్టపోతాం. లోపత్వం అంటే ఏంటి? పాపంతో కూడింది అనమాట. చూడండి, ఆ మాటకి ఏమన్నాడు మనకి? మరి పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నిర్గమాకాండం 20:17. నిర్గమాకాండము త్వరగా తీసుకురాడు, చదవడము. చాలు, నీ పొరుగు వారి దాన్ని ఏది కూడా ఆశించవద్దు అన్నది. మన పొరుగు దాన్ని, మన కాందాన్ని మనం ఆశిస్తే ఏమైందంట? పాపంతో ఇదైతే కనుక మనం కలిగిన దాంట్లోనే, మనకున్న దాంట్లోనే మనం తృప్తించిన దాన్ని చెప్పేసి యేసు ప్రభు జనసమూహంలో అనేకులకి బోధిస్తున్నాడు, అనేకులకి ఉపమానం చెప్తున్నాడు. ఆయన ఎన్నో ఉపమానాలు చెప్తూ వచ్చాడు. ఆ ఉపమానాల్లో కూడా ఇవ్వడం అనమాట. 5:15 మరి ఆయన వారితో మీరు ఏ విధమైన లోకములకు ఎడమీయక జాగ్రత్త పడి ఒకరిని కలిగి విస్తరించడం వాళ్ళ జీవములకు మూలము కాదు అని. నీకు చాలా ఆస్తి ఉంది, కాబట్టి మన ప్రాణాన్ని కాపాడుదా? ప్రాణాన్ని కాపాడుదా? మన జీవం ఆయన నోటలో దాచబడింది. నీ జీవం ఏ పాటి? అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వాడు, పొలగ వంటి వాడు. కనుక నీకు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సంపద ఉన్నా, అయితే అది మన ప్రాణాన్ని ఎప్పుడు కూడా కాపాడు. అయితే మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. కనుక ఆయన మనల్ని కాపాడగలడు. ఏమన్నాడు? ఒక్కరి కలిమి విస్తరించడం వల్ల ఆయన జీవానికి ఏమాత్రం కూడా మూలం కాదు. నేను చిన్న ఒక అనుభవం చెప్తాను. ఈ మధ్య అంటే ఒక నెల అవుతుంది, 2 నెలలు అయిపోయింది. అంటే మా చుట్టాల్లోనే అనుభవం జరిగింది. ఎందుకంటే జీవానికి మూలం, ఒకరి కలిమి జీవానికి మూలం కాదని, ప్రాణం ఎంత విలువైందో చెప్తాను. మా చుట్టాలపై ఉన్నాడు, ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ ప్రిపేర్ అవుతున్నాడు. మార్చి 27న వాళ్ళ చుట్టాల అబ్బాయిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తూ ఎక్కడున్నా అని చెప్పి మాట్లాడుతూ ఫోన్లో వెళ్తూ వచ్చాడు. అయితే తీరా అది కనిపించలేదు, కానీ ఆ ఫోన్ ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి ఏం చేశాడు? పడిపోయాడు. పడిపోయిన తర్వాత చాలా హెడ్ ఇంజరీ అయిపోయింది. ఇంకా బొమ్మలకు వెళ్ళిపోయాడు. అన్కాన్షియస్గా డాక్టర్ కూడా ఓపరేషన్ బతకడు అని చెప్పాడు. అప్పుడు మా పాప ఫోన్ చేసింది, అమ్మ చాలా ఏదో అన్నారు, నేనే తీసుకొచ్చామమ్మా. అప్పుడు ఆ అబ్బాయి పేరు సాయి శ్రీనివాసు అని చెప్పింది. సరే ప్రార్థన చేశాను, తెల్లారి వెళ్ళాను. ఏదో దేవుని కృపను బట్టి కొన్ని మాటలు వాళ్ళకి చెప్పగలిగాను. ఆ సమయంలో వాళ్ళు కొంత ధైర్యపరుస్తూ వచ్చాను. కానీ వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు. అంటే బిడ్డ మరి ఎవరొస్తుంది కదా, మరి ప్రాణం పోతుందేమోనని చాలా దుఃఖంలో ఉన్నారు. అయితే కరెక్ట్గా ఏప్రిల్ 1వ తారీఖున ఆ బాబుకి హెడ్ ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు సమయాన్ని అనుకూలపరిచారు. అప్పుడు ఫోన్ చేశారు, అమ్మ ప్రార్థన చెయ్యి, మరి ఆపరేషన్కి వెళ్తున్నారు, మరి అప్పుడు సేఫ్గా రావాలి, ఎందుకంటే కుటుంబస్తులు అందరూ రక్షించబడాలి, రక్షణ కలగాలమ్మా అని చెప్పి చేశారు. సరే నేను కూడా వెళ్ళాను. ఆ కుటుంబస్తులు అందరితో కలిశాను. హాస్పిటల్లోనే ఆ వెయిటింగ్ రూమ్లో ప్రార్థన చేస్తూ వచ్చాను. ఏప్రిల్ 1వ తారీఖున చేస్తూ వచ్చినప్పుడు ప్రార్థన అయిపోయింది. ఆమెను అంటున్నాను, మరి ఆపరేషన్ సక్సెస్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ చాలా సంతోషించాం. దేవుడు కూర్చొచ్చాడు, ఏదో ఆ కుటుంబంలో మెడికల్ చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు అనుకుని చాలా సంతోషించాం. తీరా మళ్ళీ ఏప్రిల్ 15 వచ్చినప్పటికీ అబ్బాయి బీపీలో డౌన్ అయిపోయి ఫీవర్ కంట్రోల్ అవ్వక మళ్ళీ ఇంకా డాక్టర్ చేతులు ఎత్తారు. ఏమంటే మేము చేయాల్సినంతా చేశాము, మేము వాడవలసిన మెడిసిన్ అంతా వాడాము, ఇంకా మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసారు. అప్పుడు మళ్ళీ అప్పుడు వాడవలసిన జరిగింది. అప్పటి వరకు చెప్తూ వస్తున్నాము, రోజు పిల్లలు చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏదో అలా ఇంటూ వచ్చారు. కానీ దేవుడు సంధించాడు. వెంటనే ఫోన్ చేశారు, ఇంకా లేదు మేము ప్రభుని అంగీకరిస్తున్నాము, ఈ బిడ్డను ప్రభుకి అప్పగిస్తాము, ఈ బిడ్డ ప్రభు పట్ల జీవిస్తాడు, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి
మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పారు. తర్వాత వెళ్ళాము. ప్రభు కృపను బట్టి మరి నిన్నే డిశ్చార్జ్ అయ్యారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒకరిని కలిపి వారి జీవానికి ఏమాత్రము మన ప్రాణం ఎక్కడుంది ఆ చేతిలో ఉంది. నష్టం జరుగుతుంది, మన ప్రాణం పోతుంది, మన ప్రభు చేతిలోకి ప్రభు స్థలంలోకి మనం వెళ్ళిపోయి మన ఉదయం ప్రభువును చూపిస్తే ప్రభు చాలా సంతోషిస్తాడు. ఈ లోకంలో ఉన్నంతా కూడా అశాశ్వతమైంది, శాశ్వతమైంది ఒకటే. ఆ శాశ్వతమైన రాజ్యం వరకు మనం ప్రయాసపడాలి. ఇప్పుడు ధనవంతుడి గురించి మనం చదువుకుందాం. లోకాసు వద్ద 16 ఉపమానం చెప్తున్నాడు. చూడు, ఈ లోకంలో ఏదైనా ఏ ఉపయోగం లేదు అని చెప్పేసి 16. మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఒక ధనవంతుడి భూమి సమృద్ధిగా పండిన ఆ పంటను సమకూర్చుకుంటూ నాకు స్థలం చాలు కనుక నేనేం చేతులను తనలో తాను ఆలోచించుకొని నీలాగా చేతులు నా కొట్టు విప్పి వాటి కంటే గొప్పవాటిని పట్టించాను. అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరాలు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చలేదని చూపించుము, తినము, త్రాగము, సంతోషించమని చెప్పుకుంటున్నాను అనుకున్నాను. అయితే 20 వచ్చింది. అయితే దేవుడు వేరువాడా, ఈ రాత్రి ప్రాణం అడుగుతున్నారు, నీకు సిద్ధపరిచిన వ్యవధి భగవని అతనితో చెప్పాను. ఏం చెప్పాడు? ధనవంతుడు చాలా ధనాన్ని సంపాదించుకున్నాడు. ఎంతంటే చాలా పంటని కూర్చుకున్నాడు. నా బ్రతుకు దినములన్నీ నేను జీవించిన కాలం అంతా నేను కూర్చొని తిన్నా, నా ఆస్తి ఏమాత్రం నాకు లేదు. నేను అనేక కొట్లు కట్టిస్తాను, అనేకంగా ధనాన్ని నిల్వ చేసుకుంటాను అనుకుంటున్నాడు. అనుకున్నప్పుడు అప్పుడు ఏమన్నాడు? తినము, త్రాగము, సుఖించము, నిద్రించము. ప్రాణంతో చెప్తున్నాడు. ప్రాణం తిని త్రాగి సుఖించి నిద్రించమని చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? వేరువాడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే నువ్వు ఎవరి వగను, నువ్వు సిద్ధపరిచినవి ఎవరి వగను అన్నాడు. నిజంగానే ఈ దినం ఇక్కడ చేరి వచ్చామంటే ఎంత గొప్ప ఆధిక్యత నీకు ఇచ్చాడు. ఎంతో మందికి భాగ్యం లేదు లోకంలో. ఎంతో మంది యవనస్తులు వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటూ వచ్చారు. కానీ మీరు ఇంతగా వచ్చారంటే దేవుని ప్రేమ మీ పైన చాలా నిలిచి ఉందన్నమాట. కనుక అట్టి ప్రేమలో ఉన్నాం కాబట్టి ఆయన ఏమన్నాడు? సిద్ధపరిచింది ఎవరి వరకు. నిజంగా ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ వచ్చిందా? రాదు కదా. 2 సమయాలు 14 అన్నాడు. మనం నేల మీద పోయబడ్డా నేల మీద పోయబడ్డా నీటి వంటి వాడు. నీరు నేల మీద పోస్తే ఇంకిపోద్ది, ప్రాణం పోయిన తర్వాత తిరిగి రాదు. కనుక మన ప్రాణం ఉండగానే మన ప్రభు కొరకు మనం సమయం ఉండగానే మన ప్రభు కొరకు మనం సమయం ఇచ్చి ఆయన హస్తాల్లో వెళ్ళిపోతే ప్రభు మనల్ని కనిపిస్తాడు. ఈ ధనవంతుడు అనుకున్నాడు, చాలా ఆలోచించుకోవచ్చు, కానీ నా జీవితం దేవుని అధికారంలో ఉంది, నేను దేవుని హస్తాల్లో ఉన్నాను అనే గ్రహింపు లేకుండా ఉన్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు అతనితో. ఆయన చెప్తున్న దేవుని మాట ఏది కూడా వినకుండా లక్ష్య పెట్టకుండా ముందు వచ్చాడు. అందుకని చెప్పేసి మరి దినాలు కూడా మరి యూనియస్ అంటే నిజంగా చాలా ప్రేమ, ప్రయాస, వ్యయంతో కూడింది. ఇంతగా చేస్తున్నానంటే ప్రతి బిడ్డ రక్షించబడాలని, ప్రతి బిడ్డ దేవుని రాజ్యానికి వారసులు హక్కురాడవాలని దేవుని యొక్క అభిష్టము, దేవుని యొక్క కోరిక. కనుక ఆ ధనవంతుడు ఎట్లాగా తను ఆశిస్తూ వచ్చాడు. కానీ దేవుడు ఎరివాడా, నువ్వు సిద్ధపరిచింది. నిజంగా ఎన్నో సంపాదించుకుంటాం, ఎన్నో ఆస్తులు సమకూర్చుకుంటాం. నిజంగా ఈ రాత్రి ఎంతసేపు క్షణం ఆవులు వంటి వాళ్ళు, బుడగ వంటి వాళ్ళు మన ప్రాణం పోతే తిరిగి రానే రాదు. యవనస్తులుగా ఉన్నప్పుడే యవన దశలో ఆయన కాడు బయట నరునికి ఎంతో మేలు. కనుక ప్రతి ఒక్కరం కూడా ఈ లోకంలో వీటి గురించి సంతోషించగా ఇందా చెప్తున్నా చూసే పరలోకమందు మా పేర్లు రాయబడ్డాయి. ఒక స్కూల్లో చేస్తాం, మన పేరు రిజిస్టర్ రాయబడ్డా లేదా? ఆ స్కూల్ ముగిసేదాకా స్కూల్లో మన పేరు ఉంటుంది కదా. అయితే అవి ఈ లోకంలో, అయితే మన పేరు ఆ పరలోకంలో రాయాలి అంటే ఏం చేయాలి? మనము ఈ లోకం వాటి మీద ఏది కూడా మనసు లేకుండా ఆ పరలోకంలో ఆ ధనవంతుల వలే కాకుండా మనం కూడా ఆయనకి హృదయంలో ఆయన చోటిచ్చే వారంగా ఉన్నాం. ఇక్కడ చూడడం తర్వాత ఇంకోటి అందుకని అంటున్నాడు, శిష్యులతో చెప్తున్నాడు. ఎందుకంటే శిష్యుల విశ్వాసాన్ని కూడా ఆయన బలపరచాలని ఎన్ని కూడా ఉపమానాలు చెప్తూ వచ్చాడు. 22 అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లను, ఈ హేతు చేత మీరు ఏమి తిందామని, మీ ప్రాణం గురించి అయినను ఏమి ధరించుకుందామని, మీ దేవుని గురించేను చింతింపబడి, ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా. రోజు ఆలోచిస్తాం, ఏం తిందామా, ఏం చేద్దామా, ఏంటని ఎన్నో ఆలోచనలు, ఎన్నో చింతలు కలిగి ఉంటాం. అందుకని ఏమన్నాడు? ఈ దేని గురించి కూడా ఆలోచించద్దు.
ఏం తిన్నామని, ఏం ధరించుకున్నాం అని మీ పరలోక తండ్రికి తెలుసు. మనం పుట్టకముందే మన పట్ల ఆయన ప్రణాళిక, ఒక గురి కలిగి ఉన్నాడు. ఈ దినం ఇక్కడ ఉన్నామంటే అది ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ఏర్పాటు, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశం. అది లేకపోతే ఈ స్థలానికి రాము. కనుక ఆయన ఏం చేశాడు? ఈ ఆహారం కంటే ప్రాణము చాలా గొప్పది, నీ వస్త్రం కంటే నీ దేహము చాలా గొప్పది. ఎందుకంటే ఈ దేహం నరకంలో వెళ్లకుండా ఈ దేహాన్ని కాపాడుకో అని చెప్తున్నాడు. ఏదైనా ఇది అవచ్చు మనం. అందుకని ఇక్కడ చూడ కొన్ని పక్షుల గురించి కూడా చెప్పాడు. 24 కాకుల సంగతి విచారించే చోటి అవి ఇతరులు పోయి వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించున్నాడు. మీరు పక్షుల కంటే ఎంత శ్రేష్ఠులు. నిజంగా మరి ఎంత శ్రేష్ఠులు కదా. ఆకాశ పక్షుల ఇతరులు పోయవచ్చు, అవి తెల్లవారుజామునే లేచి సృష్టించిన సృష్టికర్తని స్తుతిస్తా వస్తాయి అన్నమాట. వాటికి కొట్టు లేదు, గరిసె లేదు, దాచుకోవడానికి ఏమీ లేకపోయినా వాటికి ఏ నాటి ఆహారాన్ని ఆనాడు పక్షులకి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. వాటికంటే మనం ఎంత శ్రేష్ఠమో తెలుసా? మన కొరకు ప్రాణమే ఇచ్చాం. వాటికంటే చాలా మనం విలువైన వాడు. కనుకనేమంటాడు? ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నానే, నేను నిన్ను పోషించిన. వీటన్నిటి గురించి మీరు ఆలోచించవద్దు, దేని గురించి మీరు చింతవద్దు. మీ ప్రాణం కంటే, ఆహారం కంటే మీ ప్రాణం విలువైంది, నీ వస్త్రం కంటే నీ దేహము చాలా విలువైంది. కనుక వాటిని గురించి ఆలోచించండి. పక్షులను పోషించిన దేవుణ్ణి నేను మిమ్మల్ని పోషించనా అని చెప్తున్నాడు. మరి మీలో ఎవడును చింతించగల తన ఎత్తును మూడెక్కువ చేసుకునగలడు. మనం చింతించి ఏమైనా చేయగలమా? 1 పేతురు 5 అంటాడు, మీ చింత యావత్తు నా మీదేంటి, నిరంతరం మీ వరకు నేను చింతిస్తున్నాను. కానీ మనం చింతిస్తా, ఆయన చింతింపజేస్తాం. ప్రతి దానికి మనమే చింతిస్తాం. నేను కూడా కొన్నిసార్లు దానికి ఒప్పుకోవాల్సిన పరిస్థితులు, ఏదైనా పరిస్థితి వస్తే దాని గురించి కొంచెం చింతించే స్థితిలో ఉంటాం. వెంటనే అంటాడు, ఎందుకు చింతిస్తున్నావు, ఈ అవసరం నాకు తెలియదా అని. మా ప్రభు క్షమించండి. మనం చింతించి ఏం చేయగలమా? ఏం చేయాలి. కానీ మన చింత ఎవరి మీద వేయాలి? ఫిలిప్పీ 4 ప్రతి దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది దేవుని చిత్తం, చింతించవద్దు అంటాడు. మనం దేని గురించి కూడా చింతించుకున్నా మన భారం ప్రభు మీద వేసినప్పుడు, మన చింత ఆయన మీద వేసినప్పుడు ఆయన నిరంతరం మన కొరకు చింతించే దేవుడు ఉన్నాడు. కనుక మన చింత యావత్తు కూడా ఆయన మీద వెళ్ళున్నాడు. కనుక మనం చింతించేయో మన 10th మార్కులు, కాలేజీకి వెళ్ళాలి, మరి ఇంటర్ 10th అయిపోయింది, కాలేజీ ఎంసెట్ ర్యాంకు, లేకపోతే 9th నుంచి 10th వచ్చి వెళ్ళదు, లేకపోతే 10th అయిపోయిన తర్వాత కాలేజీలో చేరలేదు. వీళ్ళందరికీ తల్లిదండ్రులకి చింత ఉంటుంది, పిల్లలకి చింత ఉంటుంది. ఎందుకంటే ఏ కాలేజీలో చేస్తే ఎలా ఉందో, ఇప్పుడున్న కాంపిటీషన్ పరిస్థితులను బట్టి వాడు ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఇదిగా ఉంటారు. ఇలా సిస్టర్ అడిగారు, ఏంటి లెసన్ తీసుకోలేదంటే, లేదక్క అమ్మాయిని ఎగ్జామ్కి అటెండ్ తీసుకెళ్ళాలి కదా, అందుకని మరి సరిగ్గా అటెండ్ అవుతానో లేదో అనుకుని తీసుకోలేదక్క అంది. అప్పుడు అనుకున్నాను, మరి దేవుడు చూసుకుంటాడు అవన్నీ. కాదు, అలా చేయలేము. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మా పిల్లల భవిష్యత్తు, వాళ్ళు ఎక్కడ కాలేజీలు చేరాలి అని వీటన్నిటి గురించి మనం ప్రతిదీ కూడా చింతిస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడు చింతించుకుంటామంటే యేసు ప్రభుని జీవితాన్ని యేసు ప్రభు చేతిలో పెట్టినప్పుడు, యేసు ప్రభుని హృదయంలో చోటిచ్చినప్పుడు, యేసు ప్రభుకి సంపూర్ణంగా సరెండర్ అయినప్పుడు ఆయన అధికారి సామెతలు 3 అంటాడు, ఈ ప్రవక్తనంతటినీ నా అధికారాన్ని ఒప్పుకుంటాడు. ఎప్పుడైతే మన ప్రవక్తని ఆయన అధికారం కింద ఒప్పుకుంటామో, మన సమృద్ధిని ఆధారం చేసుకోక, మన జ్ఞానం అనుకోక పూర్వతిని అంటే నమ్మించుతామో సమస్తాన్ని ఈ లోకంలో మనం పొందలేము. కానీ అలా చేయలేము. అలా చేయకపోవడం వల్ల ఎక్కువసార్లు మనం చింతిస్తూ వచ్చాం. అందుకని చెప్తున్నాను, నేను చింత ఎక్కువ చేసుకోవద్దు. చింత ఎక్కువ వల్ల ఉపయోగం ఏం లేదు. మీలో ఎవరు చింతించడం తన ఎత్తు 3 ఎక్కువ చేసుకుంటాడు. 26 అన్నాడు. 27 పువ్వులే నా ఎదురుచున్న ఆలోచించండి, అవి కష్టపడవు, వడకవు. ఆయన తన సమస్త వైభవంతో కూడా సొలొమోను సైతం వీటిలో ఒక దాని వలె అలంకరించబడిన మీతో చెప్పుచున్నాను. నిజంగా అడుగులో కానీ అక్కడ ఎడారిలో పూల చెట్లకి ఎవరు నీళ్ళు పోస్తారా? నేను ఒకసారి దారిలో పెడుతుంటే ఆ చెట్లు, ఆ పూలను చూసి, ఆ గడ్డి పూలు అవి చూసి నేను చాలా సంతోషిస్తాను. మన ఇళ్ళకి అయితే కుండీల్లో పెట్టుకున్నట్టు నీళ్ళు పోయాలి. ఇక్కడ చూడు దేవుడు ఎంత పోషిస్తున్నాడు వీటిని, వాడి గాలి, సూర్యరశ్మి, నీరు ఎట్లా అందిస్తున్నాడు, ఎంత పూలు అందంగా ఉంటుంది అని. అదేమో సృష్టికర్త దేవుడు. అటువంటి పూలనే అంత అందంగా అలంకరించిన దేవుడు నీ పట్ల, నా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. మనం ఎంతగా
అంతగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది. వాటినే వాటి మీద ఎంత శ్రద్ధ ఉన్నప్పుడు నీకు నీ మీద నా మీద కూడా చాలా శ్రద్ధ కనుక ప్రభు అంటాడు, దేని గురించి మీరు ఆలోచించద్దు, దేని గురించి చింతించద్దు, మీ చింత యావత్తు నా మీదండి, నేరుతో నేను మీ వరకు చింతిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇంకా మాట చూసుకున్నాం 28. నేడు పొయ్యిలో ఉండి గడ్డి వేయబడి గడ్డి దేవుడిలా అలంకరించినట్లా అల్ప విశ్వాసాల మీకు మరి ఎంతో నిశ్చయంగా వస్త్రం వచ్చిన. 29. ఇది కూడా ఏమి తిందుమా ఏమి త్రాగు మన విచారింపబడి అనుమానం కలిగి ఉంది. ఈ లోక జనులు వీటన్నిటి ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియదు. మీరైతే ఆయన రాజ్యం వెలుగుడి దానితో కూడా ఇవన్నీ మీకు అనుగ్రహించబడను. ఏమన్నాడు? వీటన్నిటి గురించి ఆలోచించదు. ఏమనుకున్నాడు? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకున్నాడు. ఎప్పుడైతే ఆ పరలోక రాజ్యం గురించి ఆయన నీతి, అందుకే 2 కొరింథీయులు 5:20 అంటాడు, ఆయన ఏమయ్యాడు? మనం ఆయన ఎందుకు నీతి అన్నట్టుగా పాపం ఎరగని ఆయన పాపముగా చేయబడి శాపగ్రస్తమైన శిలువలో శాపిగ్రాహి అయ్యాడు. 2 కొరింథీయులు 5:20 అన్నమాట. ఆయన పాపం ఎరగని ఆయన ఎందుకు నీతి అన్నట్టుగా పాపం ఎరగని ఆయన పాపముగా చేయబడి శాపగ్రస్తమైన శిలువలో శాపిగ్రాహి అయ్యాడు. ఎందుకు? నిన్ను నన్ను తన రాజ్యానికి వారసులుగా హక్కుదారుగా చేయాలి. అందుకని ఆయన రాజ్యాన్ని మనం ఎక్కేవాళ్ళగా ఉండాలన్నమాట. ఇంకో మాట చూసుకుని ముందుకు వెళ్దాం. వెతుకులందుకు అనుగ్రహించమని. అందుకే 32 అన్నాడు, చిన్న మంద భయపడకండి, మీ రాజ్యం అనుగ్రహించి మీ తండ్రికి ఇష్టమైంది. మీ కలిగిన వాటిని నమ్మి ధర్మం చేయడి, 25 సంవత్సరం పరలోకం ఉన్న అక్షయమైన ధర్మం సంపాదించుకొని అక్కడికి దొంగరాడు చిమ్మిడి కూడా పట్టదు. ఈ లోపల మనం సంపాదించుకుంటే ఒకసారి దొంగలు వచ్చి దోచుకుపోవచ్చు, లేకపోతే ఏదైనా పోవచ్చు. కానీ మన పరలోకం ధనం ఎట్లా ఉంటుందంట? అక్కడ చిమ్మిడిగా పట్టదు, దొంగలు కూడా దొంగలించాలన్నమాట. అటువంటి ధనాన్ని మనకు దేవుడు సమకూర్చాడు. అందుకని ఏమన్నాడు? పరలోకంలో ఈ ధనాన్ని సమకూర్చాడు. పరలోకంలో మనం ధనం సమకూర్చుకోవాలంటే ఒక 2 వ్యక్తుల గురించి మనం చూపిస్తాను. చివరి 34 చూడండి. మీ ధనం ఎక్కడుండి అక్కడే మీ హృదయం ఉండును. మనం వీటి మీద మనసు పెట్టుకున్నప్పుడు, మనం ఈ ధనం మీద, వీటి మీద, ఈ లోకపాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు మనది. అందుకే అంటాడు మత్తయి సువార్తలో, దేవునికి సరికి మీరు దాసులుగా ఉండకూడదు అంటారు. ఏదో ఒకటే కోరుకోండి. దేవుడు కోరుకుంటే ధనం ఎక్కువ. ఆ ధనం తెలుసు, దేవుడికి ఏం తెలుసు, ఈరోజు ఏం తినాలో, ఏం కట్టుకోవాలి, ఏం చేయాలో అన్ని ప్రణాళిక కలిగాడు దేవుడు. పరలోకంలో పుట్టక ముందే తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నీ పట్ల దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చిన కొరకే ఈ లోకంలో మనం ఇక్కడ సమకూరుస్తా వచ్చాడు. అట్లా ఇద్దరి గురించి మనం చూపిస్తామనండి. ఆయన ఎవరు కొంచెం పేరు కొంచెం నేను మీ అందరూ చదువుతున్నాను. రబ్ అని అర్థం. ఇతను కూడా ఎటువంటి ఆయన అంటే ధనవంతుడు పోలిన బుద్ధిహీనుడు. ఇది ఒక ముసలివాడు. ఇది చాలా ఈ లోకంలో చాలా ఆస్తులు ఉంటాయి అన్నమాట. ఈ లోకంలో ఆయనకి చాలా అసలు ఎట్లంటే ఆయన కనిపిస్తుంది. ఆ ఇల్లు అవి ఈ గ్రబ్బని అతనికి గ్రబ్బ అంటే పట్టుకుంటా, అంటే ఇతరుల దాన్ని కోరుకుంటా, ఇతరుల దాన్ని లాక్కోవటము, ఇతరుల దాన్ని సంపాదించుకోవటం, చాలా ఆస్తిని సమకూర్చుకుంటాడు ఈ లోకంలో. ఎవరు? ఆ ధనవంతుడి గురించి ఎప్పుడైనా చూసావా? ఆ బుద్ధిహీనుడైన ధనవంతుడి గురించి. ఆ ధనవంతుడిలాగా ఈయన కూడా ఈ లోకంలో చాలా వాటిని సమకూర్చుకుంటా వచ్చాడు. ఎట్లా? నాకు చాలా ఆస్తులు, నాకు చాలా ధనం ఉంది, నేను చాలా కొట్లు కట్టించుకుంటానని ఇతరులు దాన్ని చాలా ఆశించి దేవునికి సమయమైనా
దేవుని హృదయంలో చోటు కూడా ఇవ్వాల. అయితే ఎంత సంపాదించినా ఒక దినం చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు? సాతాను ఆధీనంలో ఉన్నాడు కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళలేకపోయాడు. ఈ లోపల ఎంతో సంపాదించాడు, కోట్ల ఆస్తి సంపాదించాడు, కొట్టులో చాలా ధనాన్ని నిల్వ చేసుకున్నాడు, ఇతరులు అక్రమంగా పట్టుకున్నాడు, ఆశించాడు, సంపాదించాడు. కానీ ఏమి కూడా చిన్నది కూడా మనం చనిపోయినప్పుడు కనీసం మంచి వస్త్రాలు కూడా తీసుకెళ్ళాడు. ఎట్లా వచ్చాము ఇవ్వమంటాడు. తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతాను. మనం ఈ లోపల ఏమి తీసుకురాలి, ఉచితంగా వచ్చాము, ఉచితంగా వెళ్తాం. కానీ అతను ఏం చేశాడు? తనకు చాలా సంపాదించుకున్నాడు, అది దాటితో సంతోషించాడు. ఇంకొక అతను చూపిస్తాను చూడండి, గివ్, GIV. ఇతని పేరు గివ్. అంటే గివ్ అంటే ఏంటి నేను చెప్పాలి. నాకు కూడా నేను చదువుకోలేదు కదా. గివ్ అంటే ఇచ్చుటే కదా, చెప్పాలి కదా. నేను చెప్పాను కొంచెంగా చదువుకున్నాడని. గివ్ అంటే ఇచ్చుట. ఆయన ఏం చేశాడు? తనకున్న కొంచెంలో కూడా దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని సంఘం కొరకు చాలా వ్యయం చేస్తూ వచ్చాడు. తన సమయాన్ని ఖర్చు పెట్టాడు, తన ధనాన్ని ఖర్చు పెట్టాడు, తన బలాన్ని, తన శక్తిని కూడా దేవుని కొరకు ఖర్చు పెట్టుకుంటూ వచ్చాడు. దేవుని కొరకు ఏది కూడా ఈ లోకంలో ఇచ్చేసుకోలేదన్నమాట. అయితే ఏం చేశాడు? సంఘంలో ఉన్న అవసరం పెట్టాడు, అవసరం గుర్తిరిగి వాటిలో కూడా ఆయన ఇస్తూ వచ్చాడు. అట్లా మనం మనకున్న దాంట్లో మనకేదంటే అంటే మేము ఉద్యోగాలు చేయట్లేదు కదా, మేము పెద్దవాళ్ళం కాదు కదా. మన అమ్మ మా నాన్న మనకి ఇచ్చిన దాంట్లో అవసరం ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? మనం హెల్ప్ చేయాలి. మనకు సమయం ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుని ఇంట్లోకి వచ్చి దేవుని పనులు చేయాలి. అప్పుడు మన శక్తిని, మన బలాన్ని, మన ధనాన్ని అన్నింటినీ కూడా దేవుని కొరకు మన గివ్వులాగా ఇచ్చేవాళ్ళం ఉండాలి. ఆ డబ్బులాగా ఇతరులు లాక్కొని, ఇతరులు పట్టుకొని ఆశించి నష్టపోకూడదు అనమాట. కానీ గివ్వు. అందుకని చెప్పేసి అక్కబ్బ ఏం చేశాడు? పరలోకానికి వెళ్ళలేకపోయాడు. వెళ్ళలేక ఈ లోకంలోనే ఇదైపోతూ వచ్చాడు. సాతాను అధికారం కింద, సాతాను రాజ్యంలో కూడా వచ్చాడు అనమాట. చూడు, నేను నాకు చూపించాడు ఈ నల్లడి దారాన్ని. ఈ పరలోకానికి వెళ్ళడానికి ఏమొచ్చింది? అడ్డు వచ్చింది గంపుకి. ఈ గంపేం దేని గుర్తు? చీకటి. ఇదేంటి? పాపానికి గుర్తు. కానీ పరలోకానికి వెళ్ళకుండా ఉండటానికి ఏమడ్డొచ్చింది? నీకు నాకు పాపం వచ్చింది, అగాధం ఉంది. అందుకని గ్రబ్బు పరలోకంలోకి వెళ్ళలేకపోయాడు. సాతాను ఎదురుగా ఉన్నాడు. సాతానుతో ఇదే నరకు రెండే దారులు. అగ్ని ఆరదు, చావదు. మన ఆత్మకు చావే లేదు. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం. కనుక యేసు ప్రభుని రక్షకుడు అంగీకరించు. ఈయనేం చేశాడు? ఈ గివ్వు తనకున్న దాన్ని ఎంతో ఇచ్చాడు. ఇదిగో పరలోకంలో తను చాలా సమకూర్చుకుంటూ వచ్చాడు. ఎంత ధనం సమకూర్చుకున్నాడంటే చాలా ధనాన్ని సమకూర్చుకున్నాడు. ఆ సమకూర్చుకోవడం వల్ల ఏం చేశారు? ఇక్కడ చూడు, దొంగలు కూడా ఇలా చెప్పాను చూసా, మన ధనాన్ని అక్కడ దొంగలు తింటూ చిమ్మట కూడా పట్టదు. అందుకని చెప్పేసి ఏది కూడా ఇది కాదనమాట. చింతించి కనుక మన ధనం ఎక్కడ ఉండదో మన హృదయం అక్కడ ఉండదు. మనం ఏటి కూడా ఈ లోకంలో గ్రబ్బులాగా ఉందామా, మరి గివ్విలాగా మన జీవితాలు ఉందామా? మనం ఎప్పుడైతే మరి గివ్విలాగా మన జీవితాలు ప్రభువుకి అప్పగించుకుంటామో చూడండి, అన్ని అవసరాలు మనకి తీర్చబడతా వస్తాయి. అదను ఇంకోటి, మనం దేని గురించి కూడా చింతించవలసిన పని ఇది. పరలోకం ఏదో చెప్పాలి. ఏమన్నాడు? 5 ఏంటి? 5 ఏంట్రా? మీరు చదవాలి. వరల్డ్ అంటే వరల్డ్ అంటే ప్రపంచం అంతా కూడా రండి. రెండోది ఏమన్నాడు? దిస్ వరల్డ్. చెప్పాలి మీరు నాకు దాని అర్థం. దిస్ వరల్డ్ అంటే ఈ ప్రపంచం. అదేమన్నాడు? వరల్డ్ టు కమ్. ఏమన్నాడు? మత్తయి సువార్త 11వ ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. పిలుస్తున్నాడు ఇప్పుడు మిమ్మల్ని, రండి నా యొద్దకు రండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈ ప్రపంచం
ప్రపంచమంతా కూడా, ఈ ప్రపంచం అంతటికి కూడా ఆయనే దేవుడు. మనల్ని సృష్టించిన సృష్టికర్త, మన పాపాన్ని క్షమించిన దేవుడు. ఒక్క మాటతో సర్వ ప్రపంచాన్ని కలుగును కాకన్నాడు. నిన్ను నన్ను కలుగును కాకల్లా తన రూపంలో తన పోలికల్లో మనం నిర్మించుకొని మన నాస్కారంతలో జీవం పోసి మన ప్రాణమిచ్చి బ్రతికించి ఈ స్థలాన్ని తీసుకొచ్చాడు. ఏమన్నా దేని గురించి కూడా వరి అవ్వద్దు, దేని గురించి నువ్వు చింతపడనే పడకూడదు, నమ్మకము ఉంచు. ఏమన్నాడు? ఫస్ట్ అంటే నమ్మకం ఉంచుకున్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. యోహాను 11:40 అంటాడు, నువ్వు నన్ను నమ్మితే మహిమను చూస్తావంటాడు. కనుక మనం ఆయన నమ్మాలి. ఎట్లా నమ్మాలి? యేసు ప్రభుని ఆ గ్రబ్బులాగా తను ఈ లోకం దాని కొరకు ప్రయాసపడి ఈ లోకాన్ని విడిచినప్పుడు తన పరలోకానికి వెళ్లకుండా నరకాన్ని పెడుతూ వచ్చాడు. ఇవైతే తనకున్న దాంట్లో స్వార్థ పని నిమిత్తం ఖర్చు పెట్టాడు, సంఘ అవసరాల కొరకు ఖర్చు పెట్టాడు, తన శక్తిని, తన బలాన్ని, తన జ్ఞానాన్ని, సమస్తాన్ని ప్రభు కొరకు వినియోగించాడు. ఏ కొంచెం సమయం దగ్గర ప్రభు కొరకు వినియోగించాడు. మనమైతే ఒక ఆదివారం రావడానికి ఎంతో కష్టపడతాం, కానీ నిజం ఎవరు బిడ్డరు. అందుకే అంటాడు, యవనస్తుడు నా కాడు బిడ్డ నరుడికి మేలు అంటున్నాడు. యవనస్తుడు దేని చేత? నా వాక్యం చేత శుద్ధి చేయబడతా అంటాడు. సామెతలు 23:26 అంటాడు, కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము, నీ హృదయాన్ని నాకు ఇమ్మడు. ప్రకటన 3:20 అన్నాడు, నీ హృదయాన్ని తట్టుచున్నా తెరువు, నీలోకి వచ్చి నేను సంతోషిస్తాను అన్నాడు. యెషయా 60 అన్నాడు, నీ హృదయం అనే వాక్యం తప్పున నా శిరం మంచుకు తడిచినా కూడా నేను నీ కొరకు వేచి ఉన్నాను. నా శిరం తడిచిపోతుంది మంచులో, అయినా నీ కొరకు వేచి ఉన్నాను. నా ప్రియకుమారుడా, ప్రియకుమార, ఎవరు బిడ్డ, ఎవరి సహోదరుడా, ఎవరి సహోదరి, యేసు ప్రభువు నీ హృదయం ఇవ్వమన్నాడు. ఆయన హృదయం ఇస్తావా? ఆ గ్రబ్బులాగా ఈ లోకం మట్టికే చాలు. 1 కొరింథీ 7:30 అంటాడు, ఈ లోకం మట్టికే జీవితం అనుకుంటే ఇంతకంటే దౌర్భాగ్యం సిగ్గుపోయి లేదు. ఈ లోకం కొంచెమే, బ్రతికితే 70, కీర్తన 90 అన్నాడు, ఐదికమైతే 80. అది కూడా ఆయాసంతో కూడింది. ఎవరి బిడ్డ ఎంతో మంది దినాల్లో నిజంగా ఈ సెల్ ఫోన్లు వాడి, ఈ ప్రపంచమే సెల్ ఫోన్ ద్వారా ప్రపంచం చేతిలోకి వచ్చింది. ఎంతమంది ఎవరి బిడ్డ నష్టపోతున్నారు. బండ్ల మీద వెళ్తా సెల్ ఫోన్లు మాట్లాడుకుంటా యాక్సిడెంట్లకు గురవుతూ తల్లిదండ్రులకి ఎంతో దుఃఖాన్ని మిగులుస్తున్నారు. నిజంగా అందుకని మీ బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. నిన్నటి వారమే కానీ రేపటి వారం మాత్రము కాదు. ఏం తిందామా, ఏం ధరించుకుందాం, వీటి గురించి మీరు చింత అవద్దు. వరి అసలు దేని గురించి వరి అవ్వద్దు. నీ చింత యావద్దు నా మీదే, నిరతో నీ కొరకు నేను చింతిస్తున్నాను అన్నాడు. అదే మాట మత్తయి సువార్తలో కూడా చూడండి, చింత గురించి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్నమాట, 6:19 19:20. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి, అచ్చడి చిమ్మటైనా తుప్పైనా దాన్ని తిరివేయదు, దొంగల కన్న వేసి దొంగలించము. మీ ధనం ఎక్కడున్నా అక్కడైతే హృదయము ఉండును అన్నాడు. కనుక ఈ లోపల దేని గురించి మనం చింతించి అవ్వదు. పూర్తిగా ప్రభువు నమ్మకం ఉంచి విషయాలు అంటాడు, పదార్థం ఎడతెక్క నమ్మిక ఉంచుకున్నాడు. ఏదో కొన్ని సమయాల్లో కాదు, మనకు మంచిగా ఉన్నప్పుడు నమ్మిక, మంచి లేనప్పుడు నమ్మిక కాదు, ఎడతెక్క నమ్మిక ఉంచుకున్నాడు. ఇదంతా నమ్మితే ఆయన మైండ్నే మేము చూస్తూ ఉంటాం. ఏదో వచ్చాము, వెళ్ళాము, ఆంటీ వాళ్ళకి అరగంట వాక్యం చెప్పారు, వర్క్ బుక్ కంప్లీట్ చేశాము, వెళ్ళాము, మాకు దయచేసి అనుకోండి. నిజంగా ఈ కేసు ఎంతో ఎండలు వేడైనా కూడా ఎంతో ప్రయాసతో ప్రేమతో ఏర్పాటు చేసింది. ప్రతి బిడ్డకి దేవుడు చూడండి. ఒక్క మాట, యేసు ప్రభా నేను కూడా పోతాను. ఇంతవరకు ఈ లోకాన్ని గురించి ఆలోచించాను, అనిత్యత్వం గురించి నేను ఆలోచించలేకపోయాను. ఈ దినం అనిత్యత్వం గురించి మరి ప్రభా మా ముందుకు తీసుకొచ్చాను మాటలు. కనుక అనిత్యత్వం గురించి ఎక్కడ నేను అలక్ష్యం చేయను, ఆ పరలోకం గురించి నేను అలక్ష్యం చేయను. ఒక్కసారి సిలువ వైపు చూడు. ఆ సిలువలో నీ కొరకు ఎంత క్రయం చెల్లించాడో, ఎంత మూల్యం చెల్లించాడో తెలుసుకుంటాం. నిజంగా ఆయన తప్పు చేశాడా, ఆయన నేరం చేశాడా, ఆయన పాపం చేశాడా? ఏం లేదు కదా. నీ కొరకు నా కొరకు ఆ కలవరిశిలో, ఆ గల్గొతా కొండపైన, ఆ కపాలపడిన స్థలంలో 3 మేకుల మధ్య మరి ఎంతగానో 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు నా దేవా నా చేయి విడిచిట్టు అన్నావు. తండ్రి చేయి విడిచి నీ చేయి నా చేయి పట్టుకున్నాడు. ప్రియబిడ్డాన్ని చేయి పట్టుకున్నాడు. ప్రియబిడ్డాన్ని చేయి పట్టుకున్నాడు. కనుక దేవునికి నీ హృదయం ఇవ్వు, దేవుడు స్థలం సంపాదించుకో. ఆ సిలువలో ఆ మేకుల మీద కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, ఆ ముళ్ళ కిరీటం, భయంకరమైన
హృదయం మంది. ఈ ఉదయంలో దేహం నివసించాలని, ఈ దేహం ద్వారా ఆయన మహిమపరచబడాలని నీ కొరకు ఎంత క్రయం చెల్లించాడు తెలుసా? రక్తం అంతా కాల్చాడు, ఒక్క పట్టు కూడా లేదు, నీడను కాల్చాడు. ఇంత నీ కొరకు క్రయం చెల్లించాడు, ఇంత మూల్యం చెల్లించాడు, నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. కుమార్తె కుమారా, నీ హృదయం నాకు ఇవ్వు, నీ హృదయంలో చోటు ఇవ్వు, నీ హృదయంలో నేను వస్తాను, నీతో సంతోషిస్తాను, పరలోకంలో నీ పేరు, నీ ధనాన్ని అధికం చేస్తాను. నువ్వు దేని గురించి వరి చింతించదు, నీ చింత ఎవరు నా మీదే, నమ్మకం మాత్రం ఉంచు. ప్రపంచాన్ని పిలుస్తున్నాడు నీ బిడ్డ, నిన్ను కూడా ప్రేమతో పిలుస్తున్నాడు. అమ్మ రండి, అమ్మ రండి, మీ హృదయం తెరవండి. మరి తెలుద్దామా? యేసు ప్రభు హృదయం చోటిద్దామా? నిజంగా ఈ దినం అలా చెప్పిన వాళ్ళు, అలా అనుకున్న వాళ్ళు, అలా తీర్మానం చేసుకున్న వాళ్ళు ఏదో ఆచారం అలవాటు ఉంది. మీ కుడి చేతులు ఎత్తండి, మీకోసం ఆంటీ వారు ప్రార్థన చేస్తారు. ఈ తీర్మానం స్థిరపడి భవిష్యత్తులో రాబోతరానికి మీరు మాదిరిగా సమాధిగా ఉండాలి. ఈ ప్రపంచానికి జ్యోతులుగా ఉండాలి. ఈ ప్రపంచానికి మీరు వెలుగై ఉండాలి. ఈ ప్రపంచంలో మీరు సాధనాలుగా, ఒక పనిముట్లుగా ప్రభువును మీరు సిద్ధపరచాలి. మీ భవిష్యత్తు అంతటినీ నిన్న సామెతగా చెప్పినప్పుడు ఆయన అధికారం ఎదుగుతూ దేవుడు నిన్ను మరి భవిష్యత్తుని ప్రభు ఆశ్రదిస్తాడు. కళ్ళు మూసుకోండి. అట్లా తీర్మానం చేసుకున్నాడు. ఒక్క సెకండ్ ప్లీజ్. ఎందుకంటే దేవుడు తలపించాడు. రేపు మంది కాదు, ఈ రోజే మంది, ఈ క్షణమే మంది. కనుక గ్రబ్బు వలె మనం మరి ఆ పరలోకాన్ని పోగొట్టుకోవద్దు. ఈ గివి వలె ఆ పరలోకాన్ని సంపాదించుకుందాం, ఆ ధనాన్ని సంపాదించుకుందాం, పరలోకంలో మనం ధనం సమకూర్చుకుందాం. చెప్పిన తర్వాత కరెక్ట్ వాక్యం చెప్తాను. ఒక మాట మీరు మోకరించి ఒక్క సెకండ్ తీర్మానం చేసుకోండి. ఒక్క సెకండ్ తీర్మానం చేసుకొని ప్రభుకు మీ హృదయం సంపూర్తిగా చోటించినాడు. మీ కుడి హస్తాలు పైకి చూపండి. మీకు ప్రార్థిస్తారు. జ్ఞాపకం చేసుకుని ఎవరి స్థలం విడిచి వెళ్ళిపోవద్దు. దయచేసి వెళ్ళిపోవద్దు. ప్రభు మిమ్మల్ని ప్రతిఫలాడుతున్నాడు, ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. ఓ నా కుమార్తె రండమ్మా, రండి, ప్రపంచం అంతా రమ్మంటున్నాడు. నిన్ను కూడా పిలుస్తున్నాడు, దీనంగా పిలుస్తున్నాడు, చేతులు పిలుస్తున్నాడు. దయతో కనిపించు. అట్లా అనుకున్న వాళ్ళు కుడి చేతులు చూపండి. మీకోసం ప్రార్థన చేద్దాం. పైకెత్తాను, ఇప్పుడు చేతులు పైకెత్తాను. కుమార్తె నీ చేయి దీవించును గాక, కుమార్తె నిన్ను దీవించును గాక, కుమార్తె నిన్ను దీవించును గాక, కుమారుడా నిన్ను దీవించును గాక. ప్రభు ఇచ్చిన తండాన్ని బట్టి ఎంతగానో నిన్ను స్తుతిస్తున్నా. ఎంత మంచి తీర్మానం చేసుకుని సమయాన్ని బట్టి స్తుతిస్తూ మీ చేతులు దించండి, మీ పేర్లు ఇవ్వండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థనతో ఇప్పుడు ముగించుకుందాం. సరే కూర్చోండి. కట్ట వాక్యం చెప్తాను. మరి కార్డు రాలేదు కదా, రాసిరండి. ఎవరైతే ఎత్తుకున్నారో 1 తిమోతి 6:17, 1 తిమోతి 6:17 వచ్చిన 1 తిమోతి 6:17. ఇక మందు ధనవంతులైన వారు గర్వించుట కాక, అస్థిరమైన ధనవంతులు అపేక్షించుట, సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళంగా దయచే దేవుని అంటే నమ్మికరించుడని ఆజ్ఞాపించును. ఎవరమ్మా? ఇక ముందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు ఈ లోపల పోయే ధనం గురించి మన నమ్మిక కొంచెమే ఎంచండి. పరలోకంలో ధనం కొరకు మనం ప్రయాసపడడం. కాబట్టి మనల్ని సిద్ధపరచుగా ప్రార్థన చేసుకున్నాం. ఒకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ఒకరించాలి. బాబ్జీ ప్రేమ నమ్మకం మా ఈ సమయంలో ఎవరైతే మా హృదయాలను మీకు ఇవ్వాలని ఆయన మరి తీర్మానం చేసి ఆ బిడ్డలను మీరు దర్శించండి. ఆశీర్వదించిన ప్రభావ వారి జీవితంలో ప్రభావ వారి హృదయంలో ఆయన మీరు తండ్రి వారి యొక్క హృదయాన్ని సింహాసనమైన ఆయన మీరు ఆశీర్వదించిన ప్రభావ వారి జీవితాలను ఆయన మీరే మంచి మార్గంలో నడిచి సత్ప్రవర్తన కలిగిన వారిని ఆయన మీరు తీర్చిదిద్దాలని ప్రార్థిస్తున్నాను ప్రభావ. అలాగే తండ్రి మిగిలిన బిడ్డలు కూడా ప్రభావ
వారు కూడా తండ్రి వారి తీర్మానం కలిగి తండ్రి వారి మాటలు నడవడానికి మీరే పురోగతి సహాయం చేయమని ఉన్న సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని ఈరోజు చెప్పినట్టు దీవించి మరి మా హృదయాల్లో అలాగే బిడ్డల హృదయాల్లో ఆయన మరి ఆ మాటలు ఆయన మీరే వ్యక్తి భవిష్యత్తులో వారిని ఆయన మరి మీ రాజ్యానికి ఆయన వారసుగా చేయమని మా ప్రభు రక్షణ నేర్చుకుంటున్నాము గురించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. అందరూ క్లాసుకి వెళ్ళండి, నా కోసం కూడా ప్రార్థన చేయండి. నా పేరు అందరూ తెలుసుకోలేదు, రజని. సరే.